ఇలాంటి సీన్స్ చూసినప్పుడు కనికరం లేని కసాయి రాజ్యం తుమ్మల అరాచకానికి బలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, లేదంటే అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి సోషల్ మీడియా. నిన్న మొన్న జర్నలిస్ట్ రఘు, దాని తర్వాత కాళోజీ శ్రీనివాస్, దాని తర్వాత ఇంకా చాలా మంది న్యూస్ ఛానల్ పోయారు. టోల్ గేట్ల కాడ కూడా వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున హంగామా జరిగింది. 1000 ఎకరాలు అంతా ఉన్నది. అక్కడ గుంజుకుంటుంది ప్రభుత్వము, రియల్ ఎస్టేట్ చేస్తుంది, ప్రభుత్వం మోసం చేస్తుంది, ప్రజల రక్తం తాగుతుంది, భూములు గుంజుకుంటుందని చెప్పి పెద్ద ఎత్తున అడ్వర్టైజ్ అయింది. ఇక్కడ సీన్ చూస్తే కూడా వాళ్ళు చాలా కాళ్ళ వేళ్ళబడి మొక్తా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏంది రియాలిటీ, యాక్చువల్గా ప్రభుత్వం అనేది పేదల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం. పేదల కోసం నిజంగా కూడా మొన్న ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి అనేక పేదలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, లేకుంటే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదంటే ఏది ఇచ్చినా ఒక క్వాలిటీ, ఒక ఉచిత బస్సు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పేదలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వము ఎందుకు సడన్గా ఆ ఖమ్మముల ఆకునకు పోతే కూలగొడితే ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఎంత డబ్బు వస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ అనే విషయం మీద నిజ నిర్ధారణ కూడా ఒకసారి మనం చూసినట్టయితే, ఒకసారి ఇది చూపించిన తర్వాత యాక్చువల్గా నేను గూగుల్కి వెళ్ళి చూసిన ఏముంది అనేది. అందులో ఒకసారి చూస్తే ఇవన్నీ అంటే పేపర్లో చూస్తే ఒక 500 ఇండ్ల వరకు కూలగొట్టిరు. అందులో కొన్ని గుడిసెలు ఉన్నాయి, కొన్ని ఒక 100 వరకు, 100, 40, 50 ఇండ్లు ఉన్నాయి, పక్కా ఇండ్లు కూడా కట్టుకుంటూ వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు పేదలు. అంత కనికరం లేకుండా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందని మనం చూసిన తర్వాత మీరు కూడా చూడవచ్చు, నేనే కాదు. నేను గూగుల్లో కొట్టిన వాట్ ఈస్ ద రియాలిటీ ఖమ్మం వెలుగుమట్ల విలేజ్ అని చెప్పి నేను కొడితే ఇందులో మనకు ఏం కనిపించింది అనేది మనము ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని కనిపించినాయి. ఇందులో ఎందుకు డెమాలిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఒకటి, డెమాలిషన్ చేసిరు, వాళ్ళని అక్కడ మార్చేసారు ఒకటి, లీగల్ కాన్ఫ్లిక్ట్ ఏమున్నదని చెప్పారు, బ్యాక్గ్రౌండ్ 2011 సెన్సెస్ చెప్పిండు, కరెంట్ యాక్షన్ ఏముంది అదని చెప్పి వెరీ క్లియర్గా మీరు చూడవచ్చు. నేను మీకు చదివేది ఏంటంటే గూగుల్ ఖమ్మానికి సంబంధించింది ఏమున్నది అంటే, పేపర్లు అంటే ఇప్పుడు ఎత్తుకోటి రాస్తాయి, గూగుల్ అంటే ఒక సిస్టమేటిక్ ప్రకారంగా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగానే ఏదైనా ఉంటుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది అనే దాని విషయం మీద మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది అంటే, ద రియాలిటీ ఆఫ్ ద వెలుగుమట్ల విలేజ్ ఇన్ ఖమ్మం తెలంగాణ ఈజ్ కరెంట్లీ మార్కెటెడ్ బై ద సిగ్నిఫికెంట్ కాంట్రవర్సీ అండ్ డిస్ట్రెస్ ఫాలోయింగ్ లార్జ్ స్కేల్ హౌజెస్ డెమాలిషన్ అండ్ February 24, 2026 24 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున డిస్మాండ్ జరిగింది. అథారిటీస్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అథారిటీస్ డిమాలిష్డ్ హోమ్స్ బిల్ట్ ఆన్ ఓవర్ 30 acres ఆఫ్ ద అలిజెడ్లీ అక్రాస్ ఎంక్రోచ్డ్ ద భూదాన్ ల్యాండ్. ఇది వాళ్ళంతా ఎవరెవరైతే ఈ భూదాన్ ల్యాండ్లకు 30 ఓవర్ ద 31 acres అది. అంటే ఆ ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిపాలన కాలంలో ఉన్నటువంటి చాలామంది ఏం చేశారంటే, ఇవాళ రేపు ఒక ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇంకో తన ఏమైనా ఉంటే ఒక 5-6 మంది కూడతారు, 5-6 మంది కూర్చి ఒక 50 ఎకరాలు 30 ఎకరాలు వేసి ఫస్ట్ గుడిసెలు వేయరంటారు తొలకపోయి. ఆ గుడిసెలు వేసిన తర్వాత మీకు పట్టాలు కానీ కాగితాలు కానీ పర్మిషన్ ఇవ్వాలంటే 1 లక్ష ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వరి, 3 లక్షలు ఇవ్వరి అని చెప్పి నమ్మిస్తారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కనీసం గుడిసెలు అంటే ఒక 500 పడ్డాయి అనుకో, 5 మూల 15 మంచి కోట్లలో వస్తాయి డబ్బులు, నెత్తికి చాలా పెద్ద ఎత్తున మిగులుతుంది. మాకు పైసలు తక్కువ పోయినా 50,000 లక్ష రూపాయలకు మాకు ప్లాట్ వచ్చిందన్న ప్రజలు అనుకుంటారు. కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వం సరి అయిన సమయం లోపల నిరాశ్రయులైనప్పుడు, నేషన్ కలామిటీ జరిగినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం మొత్తం అడవే ఉంది, ల్యాండ్ తక్కువ ఉంటుంది, పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది, నది ఉప్పొంగింది, లేదంటే భూకంపాలు వచ్చినా, లేదంటే ఏదైనా జరిగినప్పుడు ప్రజలకు ఏదైనా ప్రభుత్వం ఇస్తామంటే ఇవ్వకుండా కొంతమంది వ్యక్తులు కట్టి ఒక భూమిని ఏర్పాటు చేసుకొని ఆ భూమిని మందిని కూడా పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్ట ప్రకారం కాకుండా కొంతమంది వ్యక్తులకు ఇది ఒక భోజ్యంగా మారింది. కాబట్టి ఇలా ఎవడు చేసినా ఇక ముందు ఎవడు భూములు తీసుకొని ఎవడు అమాయకమైన ప్రజలకు కొంత డబ్బు తీసుకొని భూములు కట్టబెట్టడానికి ఎవరిని జాగీరు కాదు. అంటే ఎండోమెంట్ భూములైనా, లేదంటే ప్రభుత్వ దేవుని మాన్యాలైనా, లేదంటే భూదాన భూములైనా అవి ప్రభుత్వము చెప్పినట్టు ఇవ్వాలి తప్ప ఎవరిని వచ్చినట్టు అటు తీసుకోవచ్చనే ఉద్దేశంతో వాళ్ళు చేసిరా, ఎట్లా చేసిరా అనేది ఇక్కడ మనం పక్కన పెడితే, అథారిటీస్ డెమాలిష్డ్ ద
homes and demolished, built over the 31 acres allegedly across the Bhutan land, citing illegal occupation and the fraudulent documents. ఇక్కడ ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్ అన్నది ఇల్లీగల్ ఆక్యుపేషన్. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవనో కొంతమంది మాటలు నమ్మి వచ్చిన వాళ్ళే, మాటలు నమ్మి ఇల్లు కట్టుకో. ఇప్పుడు ఏముందంటే భూమి ఉందనుకో, ఓ ఇల్లు కట్టుకుంటేనే మీకు వస్తుంది. మీకు ఇప్పుడు ఏం చెప్తారంటే ఫస్ట్ 50,000 అంటాడు, 50,000 ఇచ్చి గుడి చేసుకుంటాడు. గుడి చేసుకున్నాక ఏం చేస్తాడు, నీ కరెంటు బిల్లు ఉంటే, నీకు నల్ల బిల్లు ఉందనుకో, కరెంటు బిల్లు నల్ల బిల్లు నీకు ఉందనుకో, నేను ఎవడేం చేయలేడు అని చెప్పి మళ్ళీ ఇన్ని పైసలు తీసుకొని ఏం చేస్తాడు, కరెంటు ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా కొంతమంది అక్రమదారులు చేస్తున్నటువంటి పేద ప్రజలను నయవంచన చేస్తూ ఉన్నారు. ఇది ఇలాగే వదిలిపెడితే ఇంకా ప్రమాదం అవుతుందని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపు, ఆ బాధ చూసిన తర్వాత ఎవరికైనా హృదయం కలుగుతుంది. మనకు కూడా చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి. కానీ నేను గూగుల్లో చూసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పేపర్లు కూడా ఏమందంటే ఒక పార్టీ ఒక పేపర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది మాట్లాడితే, ఇక్కడ ఏమందంటే రెసిడెంట్ ప్రొటెస్టర్స్ క్లెయిమింగ్ టు ద డిస్ప్లేస్, వాళ్ళందరినీ కూడా వాళ్ళని డిస్ప్లేస్ చేసి అక్కడికి వెళ్ళి క్లెయిమింగ్ చేయడానికి గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఇందులో ఏమంటుందంటే కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వెలుగుమట్ల రియాలిటీ. అక్కడ ఏముందంటే ఇక డెమాలిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. గవర్నమెంట్ అథారిటీస్ టుక్ పొజిషన్ ఆఫ్ 31 acres and 7 guntas of Bhudani land, resulting in the demolition of the houses and the displacing the residents who have protested on the Khammam Vaira road. ఖమ్మం వైరా రోడ్లో చాలామంది ప్రొటెస్ట్ చేస్తారు, ఏడుస్తూ ఉర్రు, అరణ్య రోదనలు. నిజంగా లేడీస్ వాళ్ళందరూ మా ఇండ్లు పోతున్నాయని బాధపడ్డప్పుడు వాళ్ళంతా అమాయకమైన ప్రజలే. అమాయకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడొద్దు. అసలు ఆ బాధకు గురైనప్పుడు సోషల్ మీడియాలో ఎవరు చూసినా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. కానీ అమాయకమైనటువంటి ప్రజలు అంటారు. గాంధీ సరోవర్కి సంబంధించినటువంటి మూసీ నది మీద అపార్ట్మెంట్లు కూడా ఇవి ఏంటంటే తప్పుడు భూములల్లో ఇప్పుడు భూమి హైదరాబాద్లో చాలా కాస్ట్లీ. ఆ కాస్ట్లీ ఉన్నాకో 10 కోట్ల భూమి ఉందనుకో, పుణ్యానికి వచ్చిందనుకో, అగ్గొక ప్లాట్లు అమ్మేస్తారు. పుణ్యానికి వస్తారు ఆక్రమించేద్దరే మంది భూమి, మంది కత్తి కాదు నెత్తి కాదు. ఆడ ఉందనుకో, ₹1,00,000 ఇచ్చే ప్లాట్ 50 లక్షలకు ఇస్తారు. ఎందుకు? భూమి పుణ్యానికి వచ్చింది కదా. భూమి ఎవరిది? అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాలు లేదా బఫర్ జోనో ఏదో ఒకటి అయి ఉంటుంది కదా అక్కడ. అట్లా వీళ్ళు బఫర్ జోన్లో తీసుకొచ్చి అపార్ట్మెంట్లు కట్టి ఇల్లీగల్గా కట్టి రేపు అభివృద్ధికి ఆటంకం అయినప్పుడు అపార్ట్మెంట్లు తొలగిస్తే శాశ్వతంగా, ఇప్పుడు మూసీ నది యొక్క ప్రక్షాళన అనేది శాశ్వతమైనది. కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క హైదరాబాద్ అభివృద్ధి, టూరిజం అండ్ ఆరోగ్యం అండ్ అనేక దిగువ ప్రాంతాల నల్గొండ జిల్లాల ప్రజలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి నీరు. ఇప్పుడు అన్ని రోగదాయకమైనటువంటి పాలకూర కానీ టమాటాలు కానీ అన్నీ ఆ మూసీ నీటితోనే వండిస్తారు, ఈ మూత్రం టాయిలెట్లతోటి. అట్లా కాకుండా మంచి తీయాలంటే గాంధీ సరోవర్ లాంటి ప్రాజెక్టు కడతామంటే దాని మీద పోయి గాంధీ తాత మనవంతానికి పోయి ఆ మనవంతోని స్టేట్మెంట్ ఇప్పించిన స్థాయి. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఎక్కడికక్కడ భూలో టెంట్లు వేయడము, పేద ప్రజలను మోసం చేయడం, ఆ టెంట్లలో పోవడం, భూ దక్కించుకోవడానికి. ఇప్పుడు ఒకసారి ఇల్లు దొరికింది అనుకో, పేదవాడు ఏం చేస్తారు, ఋషి మరిగి ఈ ఇల్లు ప్లేస్లో ఇంకోటి ఉంటాడు, మళ్ళీ అమ్ముకుంటారు. అవే ఇల్లు లేక కాదు, ఒకడొక 2-3 ఇల్లు తీసుకొని బిజినెస్ చేసుకుంటాడు. సరే చేసుకో, బతకనికి ఏం చేసుకుంటారో మనం వాళ్ళను విమర్శించడం కాదు. కానీ చూడండి ఒకసారి ఇక్కడ ఏమన్నాడంటే గవర్నమెంట్ అథారిటీస్ టు పొజిషన్ తీసుకున్నారు కాబట్టి డెమాలిషన్ ఆఫ్ దట్ అండ్ డిస్ప్లేస్ ద రెసిడెంట్స్ హూ హ్యావ్ ప్రొటెస్టెడ్ ద ఖమ్మం వైరా రోడ్లో వాళ్ళు ప్రొటెక్షన్ చేశారు. లీగల్ కాన్ఫ్లిక్ట్ ఏముంది? వైల్ రెసిడెంట్స్ కాల్ ఇట్స్ ఏ క్రూషియల్ యాక్షన్, అఫీషియల్ స్టేటెడ్ దట్ యాక్షన్ ఫాలో హైకోర్ట్ ఆర్డర్ అండ్ ఇన్వెస్టిగేషన్ షోయింగ్ పోర్టేజ్ డాక్యుమెంట్స్ అండ్ ఇల్లీగల్ ల్యాండ్ ఆక్యుపేషన్. ఇక్కడ అన్నాడు. ఇందులో ఇల్లీగల్ ల్యాండ్ క్లియర్గా వాళ్ళు ఏం చేసినారంటే ఫాలోయింగ్ హైకోర్టు ఆర్డర్. వాళ్ళు చేసేటువంటి ఆ డిస్మెంటల్ చేసే వాళ్ళు ఎవరంటే హైకోర్టు ఆర్డర్ ఫాలో అవుతున్న వాళ్ళే. ఎవరైనా నా ఇల్లు ఊలగొట్టని ఇవ్వడన్నాడు. నువ్వు 1 నెల రోజులు టైం 2 నెలల టైం. కానీ ప్రజలు ఏడ్చినప్పుడు, వాళ్ళ అరణ్య రోదలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మనకు. ఎందుకంటే పేదోని ఏడుపు చూసినప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనం మాట్లాడినాం. సరే, మీ కోర్టు ఆర్డర్ ఉండొచ్చు, మీరు లెక్క మీదనే కొట్టేయచ్చు, కానీ ఎవడైనా ప్రజలను ఏడిపిమన్నారు కదా. మరి అలా ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వము ప్రజలకు కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఇల్లు ఉందా లేదా కనుక్కోవాలి. వాళ్ళు మోసపోయిర్రా, అధిక తెలివా, వాళ్ళని మోసం చేసినోడు ఎవడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ప్రజలకు నిదానంగా చెప్తే ఇది తప్పు అని చెప్పాలి.
హైకోర్టు కూడా ఇప్పుడు ఆ లీగల్గా యాక్షన్ కూడా ఎందుకు ఎట్లా కూలగొడుతుందని అడిగితే మాకు లీగల్గా మేము వస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నా వైల్డ్ రెసిడెన్షియల్ క్వాలిటీ క్రూయల్ యాక్షన్ అని చెప్పారు. అఫీషియల్స్ ఏం చెప్పారంటే అఫీషియల్ స్టేటెడ్ దట్ యాక్షన్ ఫాలోస్ హైకోర్ట్ ఆర్డర్ అండ్ ఇన్వెస్టిగేషన్ షోయింగ్. ఇక్కడ ఏమన్నంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఇల్లీగల్ ల్యాండ్ ఆక్యుపేషన్. అక్కడ ఉన్నటువంటి 500 ఇండ్లు కట్టినట్టు వాళ్ళంతా దొంగ డాక్యుమెంట్ సృష్టించారు, ఇల్లీగల్ ఆక్యుపేషన్లో వచ్చిరు కాబట్టి ఇల్లీగల్ అనేటి మంచిది కాదు కాబట్టి కూలగొడుతున్నామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఇక వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏరియా జనాభా అప్పుడు 2011 సెన్సెన్స్ ప్రకారంగా 8,000 మంది జనాభా ఉండేది. ఆ వైర ప్రాంతం లోపల 2,178 కుటుంబాలు ఉండేటివి. వాళ్ళ లిటరసీ కూడా 68% ఉండేది, చదువుకున్న వాళ్ళే అంతా. కానీ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇల్లీగల్గా ఎవరు కూడా ప్రజలు మంది మాటలు పట్టుకొని ఇల్లీగల్ భూములల్లో గుడారాలు ఇల్లు వేసుకోకూడదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా మోసపోవద్దు, ఎవరైనా ప్రజలను కూడా మోసం చేయకూడదు. కాకపోతే ఇంకా వాళ్ళకి ఏడుపు రాకుండా వాళ్ళకు నిజంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చో లేకుంటే ఇంకోటి ఇచ్చో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అది ఎంతవరకు అనేది నాకు పూర్తిగా తెలియదు. అది ఏముంది, ఖచ్చితంగా పేదలను గుర్తిస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఇలా పేపర్లో చూస్తే ఖచ్చితంగా ఇండ్లు ఎవరికైతే లేవో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేదలకు ఖమ్మంలో ఎవరైతే ఇండ్లు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం. ఇల్లీగల్గా ఉన్న వాటిని కూలగొట్టవచ్చు, కానీ 100% పేదల పక్షాన ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది, పరిశాన్ కావద్దు, అంత ఇబ్బంది ఎవరు పడకూడదు. ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్ గురించి చెప్పారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ద ల్యాండ్ సీజర్స్ లీగల్ అండ్ ద ప్లాన్స్ టు యూజ్ ద ల్యాండ్ ఫర్ ద పబ్లిక్ పర్పస్. ఇది ఖచ్చితంగా ఎందుకు కూలగొడుతున్నారంటే పబ్లిక్ కోసమేనంట. ఆ ల్యాండ్ ను తీసుకొచ్చి పబ్లిక్ పర్పస్ యూజ్ చేస్తున్నామని చెప్పారు. పబ్లిక్ వైల్ ప్రామిసింగ్ ద మెజర్స్ ఫర్ ద పూర్ అండ్ ఎఫెక్టెడ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్. ఖచ్చితంగా ఎవరైతే అక్కడ నిజంగా కూడా ఇంట్లో బాధితులుండి ఇండ్లు లేని వాళ్ళు, పొలం లేని వాళ్ళు, బతకలేని వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కట్టిస్తుంది అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. అంటే ఖమ్మముల అంత బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అంతా కర్కశంగా కఠినంగా ఏం పోవట్లేదు అనేది మనం గుర్తించాలి. ఇది నేను చదివిందల్లా మీరు చూడవచ్చు. మీరు గూగుల్లో నేను చెప్పింది గూగుల్ ఉంటుంది. గూగుల్ ఉన్నదే నేను చెప్తా ఉన్నా. ఇది మీరు చూసుకోవచ్చు వెరీ క్లియర్గా. భూదాన్ ల్యాండ్, డిస్మానిస్ ల్యాండ్, సీజుడ్ ల్యాండ్ దానికి సంబంధించినవి ఉన్నాయి. ఇది పరిస్థితి. కానీ దీని తప్ప ఇక చాలామంది ఏం చేశారంటే ఇలాంటి దాంట్లో ప్రభుత్వం కర్కశంగా ఉంది, ప్రభుత్వం అట్లా ఉంది, ప్రభుత్వం ఇట్లా ఉంది, రేవంత్ రెడ్డి ఖబర్దార్ నువ్వు మనిషివా గాడిదివా అనేతో కూడా చాలామంది అయ్యారు. అంటే ఇక ఆవేశం వస్తే ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంటుంది. ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం మాత్రం నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళు ఏడిచినప్పుడు మాత్రం సభ్య సమాజం ప్రభుత్వం ఘోరమైంది అనుకుంటారు. కానీ ఆ విధంగా ఏం లేదు, చాలా లెక్క మీదనే ఉంది. ఇందులో ఎవరెవరైతే ఖమ్మంలో ఇండ్లు కోల్పోయారో వైరా దగ్గర వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇండ్లు ఇస్తుంది. ఎవరు పరిశాన్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తిస్తుంది. జై హింద్, జై భీమ్, జై భారత్.